రోజు రాష్ట్ర రాజకీయాలు మరుపుతున్న వేళ తెలంగాణలో జరిగిన పరిణామాల గురించి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో సీట్ల మార్పిడి తర్జన భజనకు జరుగుతుంది. రాయమండ్రి రోడ్లకు సంబంధించి మొన్నటి వరకు పనిచేసిన రోడ్ల కోఆర్డినేటర్ పనిచేసిన చంద్ర నాగేశ్వరరావుని పక్కన పెట్టి ఈ రోజు అధిష్టానం మంత్రి చెల్లిపోయిన వేణుకు సీటు కేటాయించారు. దాని గురించి మాట్లాడడానికి శాటిలైట్ సిటీ నాయకుడు అనేటువంటి మనతో యువ నాయకుడు గొర్రెల రమణ మనతో ఉన్నారు. రమణ గారు చెప్పండి, మొన్నటి వరకు పనిచేసిన చందన్ నాగేశ్వరరావు గారిని కోఆర్డినేటర్ పనిచేసిన చందన్ నాగేశ్వరరావుని పక్కన పెట్టి ఇవాళ అధిష్టానం వేణు గారికి కేటాయించారు. దాని గురించి మీ మాటలేంటి? ఏం చెప్తారు? జగన్ గారి పైనుంచి ఆదేశం మేరకు చెల్లిపోయిన వేణు గారికి ఇచ్చారండి. దానివల్ల మా కార్యకర్తలందరూ తప్పనిసరిగా చెయ్యాలి. చేసి ఆయన్ని గెలిపించుకునే బాధ్యత యువకులు తీసుకోవాలి. దేనివల్ల అంటే చందన్ నాగేశ్వర గారు గడప గడపకి తిరిగి ఆయన కూడా కార్యక్రమం ప్రజల్లోకి వెళ్ళి ప్రతి ఇంటిని టచ్ చేసి ప్రతి సమస్యను కూడా ఆయన బాగా చూశారండి. అందులో సచివాలయాలకి 40 లక్షల చొప్పున ప్రతి సచివాలయానికి కొత్త ఆయన కాలువలు వేయించడం, రోడ్లు వేయించడం. చందనాశ్వర గారు కూడా చెల్లిపోయిన వేణు గారికి బాగా సన్నిహితంగా ఉన్నారు. చందనాశ్వర గారు వెనకాల ఉండి చెల్లిపోయిన వేణు గారిని గెలిపిస్తారని మేమందరం అనుకుంటున్నాం. అవును, ఇప్పుడు చూసుకుంటే రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు లేని విధంగా ఎప్పుడు శాటిలైట్ సిటీలో టీడీపీ జెండా ఎగురుతా వస్తుంది. ఇప్పుడు పనిచేసి 2024లో జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు ఏమైనా శాటిలైట్ సిటీలో జెండా మారే అవకాశం ఏమైనా ఉందంటారా? తప్పనిసరిగా ఉంటుందండి. ఎందుకంటే మొన్నటిదాకా యువకులకి ప్రాధాన్యతను కూడా జగన్ గారు బాగా ఇచ్చారు. చందన్ నాగేశ్వరరావు కూడా శాటిలైట్ సిటీలో ప్రతి బ్లాక్ యువకులకి ప్రెసిడెంట్లని, సెక్రటరీలని కమిటీలు వేశారు. పాలిసీని గారు సామర్థ్యంలో అందరూ కూడా కమిటీలు వేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా జెండా ఎగరేయాలని బాగా ఉత్సాహంతో ఉన్నారు, ఉండి చేద్దామని అనుకుంటున్నారు. ఇప్పుడు సీటు మారింది కదా, మనోడుగు పనిచేసిన చందన్న నాగేశ్వరరావు గారి వర్గం ఇప్పుడు మంత్రి గారికి సపోర్ట్ చేస్తారా, చేయరా? తప్పనిసరిగా చేస్తారు. తప్పనిసరిగా చందన్ నాగేశ్వర గారు నిన్న మీటింగ్ లో చందన్ నాగేశ్వర గారు కూడా అంకుల్ గారు నెగ్గించుకుంటాం అని చెప్పారు. ఆకుల వీర్రాజు గారు కూడా చెప్పారు. మన జిల్లాకి జగ్గంపూడి రాజా గారు కూడా అదే మాట. ముగ్గురు కూడా ఒకే మాట మీద ఉన్నారు. నెగ్గించాం, జెండా ఎగరేయాలి, 50,000 పైన మెజార్టీ నెగ్గించాలి అని చెప్పేసి అనుకున్నారు. మరి గ్రూప్ రాజకీయాలు ఉన్నాయి. రెండో చూసుకుంటే ఇవాళ బహిరంగ ప్రెస్ మీట్ పెట్టి కందుల దుర్గేష్ గారు సీటు నాదే, గెలిచేది నేనే అంటున్నాడు. ఆయన దాని గురించి మీరు ఏమంటారు? వాళ్ళు అపోహాలండి ఆయన్ని. ఎందుకంటే ఇద్దరు టీడీపీ జనసేన వాళ్ళే కొట్టుకొని సత్తున్నారు. ఎవరికి ఉన్నదో కూడా లేదు. జగన్ గారు చెల్లిపోయిన వేణు గారికి ఎందుకు ఇచ్చారంటే ఆయనకున్న తెలివితేటలో, ఆయనకున్న చాలా పెద్ద ఆయన, ఇటువంటి వాటికి అటువంటి వాళ్ళు ఉండాలనే ఆయన్ని ఇచ్చారండి ఇక్కడ రూరల్గా. దానికి సపోర్ట్గా చందన్ నాగేశ్వర గారు అంకుల్ గారు నేను దగ్గరుండి నేను చేసి పెట్టి మనం నెగ్గించాలండి, మన జెండా ఎగరేయాలని చందన్ నాగేశ్వర గారు కూడా మొన్న చాలా ఆనందకరంగా చెప్పారండి. ఇప్పుడు చూసుకుంటే రాష్ట్ర రాజకీయాల పరిణామాల మధ్య వైసీపీ జెండా 2024లో శాటిలైట్ సిటీలో ఎగరేస్తామని చెప్పి గొర్రెల రవాణా మనతో అంటున్నారు. పృథ్వీ న్యూస్, పృథ్వీ.